హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గాయ్స్ వెల్కమ్ టు ట్రావెల్ ఎక్స్యూ గుడ్ మార్నింగ్ ఈరోజు డేట్ వచ్చేసి 29 మౌని అమావాస్య. యాక్చువల్లీ ఈ డేట్కి మేము ప్రయాగరాజ్లో స్నానం చేస్తుండాలి. సో రాత్రి జరిగిన తొక్కిసలాట ట్రాజడీ వల్ల మేము ప్రయాగరాజ్కి అరౌండ్ ఒక 130-140 కిలోమీటర్ల మొత్తం ట్రాఫిక్ ఆపేసారు అన్నట్టు. సో నైట్ 2 o'clock ఆపేసారు ట్రాఫిక్ మొత్తం అంతా. ఇక్కడనే పాపం ఎంతమంది జనాలు, ఏం కథ. మా వాళ్ళు చూడండి, ఇంతవరకు అయితే నేను బ్రష్ కూడా చేసుకోలేదు. ఇంకా ఎంతమంది పాపం, ఎన్ని బండ్లు ఆగినాయో అసలు వేరే లెవెల్. ఓ బాత్రూమ్ కోకు రాకుండా, ఓ తినరాకుండా ఆపిన వాళ్ళన్నా ఒక సిటీ ప్లేస్లో అన్నా ఆపలేదు. అసలు ఘోరంగా ఆపిరు అసలు. చూడండి ఎంత ఘోరంగా అసలు బాబా పాపము. అంతా 90% ఇందులో ఉన్న బండ్లన్నీ ప్రయాగరాజ్ అన్నట్టు. చూడండి పాపము, ఏంది తిండి తిప్పాలు, ఏంది పాపం. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కదా. ముందుకు వద్దాం, ఇంకా ముందుకు వచ్చి ఇంకా అసలు ఏంది ఇంకా అసలు వేరే లెవెల్ పాపము. ఏంది ఏదైనా కొంచెం డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం ముందు జాగ్రత్త డెసిషన్ తీసుకున్నట్టే బాగుండేమో గైస్ మనకు. కానీ ఏంది మొత్తం ఎక్కడిదక్కడ గేట్లు ఆపేసి జనాలని భారీ గేట్లు వేసి ఆపడం వల్ల ఎవరికి అలాగని ఇలాంటి అవుతుందని, ఎవరికి అలాగన్నారు చెప్పండి ఇలాంటిది అవుతుందని. సో ఇదని ఉంటే ముందే ఒక ఇంటిమేషన్ లాగా చేసి బంద్ చేసి ఉంటే, లేకపోతే ఒక ప్లేస్లో ఒక పర్టికులర్ ప్లేస్లో ఆగినట్టు బాగుంటుంది. కానీ ఇంకో ఇది ఎక్స్ప్రెస్ వే నుంచి దిగే ర్యాంప్ అన్నట్టు, డౌన్ ర్యాంప్లో ఆపేసారు. ఇలాంటి డౌన్ ర్యాంప్లో ఆపేయడం వల్ల ఏం లాభం చెప్పండి. ఎక్స్ప్రెస్ వే మొత్తం బంద్ అయిపోయింది. చూడండి ఎంతమంది, ఏం కథ, ఎంత కష్టంగా ఉంటుంది, ఏం కథ. ఇంత దూరం వచ్చి ఏంది ఆగి దర్శనం చేసుకోకుండా ఒక స్నానాలు చేద్దాం మౌని అమావాస్యని. అంటే టు బి ఫ్రాంక్ అందరూ కలగానే ఉంటారు, అరే దేవుని దర్శనం చేసుకుందాం మనం తొందరగా అని. నిజం చెప్పానా నేను, అసలు ఈవెన్ బాత్రూమ్లకు కూడా ఫిల్టర్ వాటర్ తీసుకొని పోయారు కదా, 20 రూపాయల డబ్బా, 30 రూపాయల డబ్బా అని. అంటే అర్థం చేసుకునే పరిస్థితి ఏ విధంగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది గాయ్స్. ఇంతమందిని అసలు అందరూ తినడానికి ఏది అసలు ఒక ఫెసిలిటీస్ ఏం లేని ఒక హైవేలో ఆగిపోయారు అన్నట్టు. చూడండి అప్పటికప్పుడు వేసేసారు, ఆపేసారు మొత్తము. ఇంకా మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏం కథ అనేది ఏం తెలియదు. సో హోప్ బెటర్ అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా వస్తుంటే చూసుకొని ఆలోచించుకొని రండి గాయస్. కానీ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఎందుకంటే తొక్కిసలాట అయింది. మరి ఎంతమందికి ఏమైంది అనుకుంటే సరిగ్గా తెలీదు, ఎందుకంటే ఇంటర్నెట్ కూడా సరిగ్గా రావట్లేదు. సో టేక్ కేర్ గాయస్. ఎట్ ప్రజెంట్ అయితే భరత్ కూప్లో వెహికల్స్ అన్నీ ఆపేసారు అన్నట్టు. సో కానీ చాలా చిన్న విలేజు, కానీ ఫుడ్ తినాలంటే కూడా భయం అయ్యేటట్టుంది. ఎందుకంటే ఇక్కడ టు బి ఫ్రాంక్ గాయ్స్, నాకు బయటికి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ నార్త్ వచ్చినప్పుడు భయం అయ్యేది ఒకటే. నువ్వు వంట చేసేటప్పుడు అంతా నోటిండా పాన్ పరాక్ పెట్టుకొని వంట చేస్తుంటే అవతలోనికి ఏ విధంగా తినబుద్ధి అవుతుంది. ఇవన్నీ గంట సేపు వెతికినాక ఒక చిన్న పిల్లాడు ఛాయ్ చేస్తుంటే ఛాయ్ తీసుకున్నాను, అది మ్యాటరు. సో ఇంకా మా పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళైతే పాపము ఫ్రూట్స్ తెచ్చుకొని తింటారు. ఈ టిఫిన్లు తినలేక, టిఫిన్స్ ఉన్నాయి, బోండాలు అవి ఉన్నాయి, కానీ మొత్తం పాన్ పరాకులు వేసుకొని గలీజ్గా ఉండడం అన్నీ. సో అట్లీస్ట్ మనం ఒక వంట చేసేటప్పుడు ఒక నీట్నెస్ మెయింటైన్ చేయాలని చెప్తాను నేను. ఎట్ ప్రజెంట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏంటి అంటే 12 గంటలకు సడన్గా దుంకిరంట. సో అది మ్యాటరు. సో అట్లా చాలా తొక్కిసలాట అయిందని చెప్తున్నారు. సో చూసుకోవచ్చు, మా అన్నలాగానే చాలా వంటలు చేసుకొని తింటారు మంచిగా. సో మాకు కూడా కొంచెం ముందుకు వచ్చింటే మేము కూడా చేసుకుంటుంటాం వంటలు అట్లా. కానీ ఏం చేస్తాం, మొత్తం ఎక్స్ప్రెస్ వేలా బండి అయిపోయింది. కొంచెం ముందుకు వస్తుంది అనుకో ఎక్స్ప్రెస్ వేలా, కొంచెం వంటలు చేసుకోవచ్చు అట్లా. సో చూద్దాం సార్, వాళ్ళని అయితే అడిగి చూద్దాము ఏమంటారు. ఒకవేళ ఒప్పుకున్నాను అనుకో లక్కీగా కొంచెం ముందుకు వంటలు చేసుకొని స్టాప్ చేసుకొని పోతాం అన్నట్టు. లెట్స్ సీ. ఈ బండిలాగా ఉన్నాయి చూడండి గాయస్. అసలు మొత్తం రాత్రి టెంట్ వేసినట్టు ఇల్లు మొత్తం ఆపేసి ఇక్కడెక్కడ వారిగేట్లు వేసేసి ఇంతమంది ఎంత ఎక్కడి నుంచి వచ్చేది, ఇక్కడెక్కడి నుంచో అంతా పిల్లల్ని పెట్టుకొని అంతా. ఓకే, మేమైతే ఇప్పుడు ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చినాం గాయస్.
సో కలెక్టరు తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ వాళ్ళు వచ్చేసి సో ఇప్పుడైతే ప్రయాగరాజ్ ఇవ్వడం కుదరదు, సో మీరు వేరే ప్రాంతానికి పోవాలంటే పోవచ్చు అంటే మేము అయోధ్య పోతామని చెప్పినాము. సో మనకి ఇప్పుడు మన ట్రిప్లో కొంచెం 50 to 100 కిలోమీటర్స్ అటు ఇటు అవుతుంది. సో సింపుల్ అయోధ్యకే డిసైడ్ అయితే యూటర్న్ చేసుకోమన్నారు. యూటర్న్ అయోధ్యకి మలుపుని ఇప్పుడైతే బండి ప్రజెంట్గా. అండ్ ఇంకో విషయం ఏంటంటే లోకల్ నుంచి వస్తారు కదా పాపము, వాళ్ళందరూ సీదా ఇంటికోమని చెప్పారు. మీరు సీదా ఇంటికోండి, మీరు ఎక్కడ పోయినా మీ బండ్లకు చెప్తా నేను, రివర్స్ మలపమని చెప్తాను నేను. సో లోకల్ వాళ్ళు రివర్స్ ఇంటికి వెళ్ళిపోండి. సో 2-3 days తర్వాత మీరు మళ్ళీ కుంభమేళకి రావచ్చు. అప్పటి వరకు ప్లీజ్ రావద్దని రిక్వెస్టింగ్గా అండ్ ఆర్డర్గా 2 రకాలుగా చెప్పారు. సో లోకల్ వెహికల్స్ అయితే చాలా వెళ్ళిపోయినాయి. సో వేరే రూట్ పోయేటోళ్ళని వేరే రూట్ అని, కొంచెం ముందుకు తీసుకుపోయి ఆపేటోళ్ళని ఆపేటోళ్ళని సో ఆపారు. కానీ కలెక్టర్ మేడం వచ్చి చాలా మంచి చేసింది అన్నట్టు. సో ఇప్పుడైతే మేము వంట చేసుకోనికి ముందుకు వచ్చినాక చూడొచ్చు వంట చేసుకోనికి అయితే అన్నీ సిద్ధం చేసాం ఇక్కడ మంచిగా పొలంలో. అది మ్యాటరు. మనం వంట పనులు ఉంటే మా వాళ్ళు ఏమో దిక్కులు చూడడానికి చుట్టూ చూడడానికి పోయారు. సో ఇక్కడైతే కొంచెం బాగుంది, ప్రశాంతంగా బాగుంది. ఇక్కడ వంట చేసుకొని ఇక్కడ నుంచి మనం అయోధ్యకి స్టార్ట్ అయినాం. అయోధ్య ఇక్కడ కొంచెం అరౌండ్ ఒక 250 కిలోమీటర్స్ అన్నట్టు. 150లా ప్రయాగరాజ్ పోతుండే, కానీ మన చేతిలో లేదు కదా. ఓకే అట్లా. సో ముందుకైతే తినేసినాక మనం మాందివే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అయోధ్యకి ఒక 50 కిలోమీటర్స్ దూరం ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు అయోధ్యది కూడా మూసేసారు, ప్రయాగరాజ్ మూసేసారు. అండ్ అయోధ్య పోతుంటే ఇప్పుడు అయోధ్యది కూడా మూసేసారు. చూడొచ్చు అన్నీ సిటీ ఉంది, ఆ సిటీకి డైవర్షన్ చేస్తారు. సో అక్కడ స్టే ఉండండి అని. సో పోలీస్ కదా ఏం కథనో తెలియట్లేదు. సో సోషల్ మీడియాలోనేమో అయోధ్యకి 14 crores వచ్చిందని ఉంది, 14 కోట్ల మంది జనం వచ్చిందని ఉంది. మరి ఏమవుతుంది కథనో చూడొచ్చు. మొత్తం ఆగిపోయినాయి ఈ సైడ్ వచ్చినాయని యూటర్న్ తీసుకొని అక్కడ ఆపుకున్నారు. మళ్ళీ ఏందో ఏం అర్థం అవుతలేదు. జనం అసలు వేరే లెవెల్ ఉంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. చూడొచ్చు గైస్ అసలు ఎంత రష్గా ఉంది. అసలు బండ్లను యూటర్న్ పోమంటారు, అన్ని పోమంటారు. బండ్లను అసలు పోనిస్తలేరు, మొత్తం ఇట్లా అడ్డం పెట్టేసారు. ఇక్కడ ఏం పరిస్థితో ఏం అర్థమవుతలేదు. కానీ ఇన్ని కోట్ల మంది జనం అసలు ఎట్లా అసలు నిజంగా వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్యాదరింగ్ అంటే ఇదేనేమో. వరల్డ్ బిగ్గెస్ట్ గ్యాదరింగ్ అంటే ఇదే అసలు వేరే లెవెల్లా. అసలు ఇన్ని రోడ్లు బంద్ చేసుకోవడం కూర్చోవడం అంటే అసలు చూడండి. అయోధ్య రైడ్ పోనిస్తలేరు, అటు బోండి అంటారు తప్ప పోనిస్తలేరు. అది మ్యాటర్, వేరే లెవెల్ ఉంది. సో మనమైతే ఇట్లా ముందుకు పోదాం. మరి చూడొచ్చు గాయస్, యూటర్న్లో కూడా ఇది రాంగ్ రూట్లో కూడా వెహికల్స్ వస్తున్నాయి. బట్ పోలీసు వాళ్ళు అయితే పోనివ్వట్లేదు. హైలైట్ ఏంటంటే ఒకటి చూపిస్తాను మీకు నేను, చూడండి. వీళ్ళు చేసుకొని అయోధ్యకు వస్తున్నారు. బా వేరే లెవెల్లో సెట్ చేసిరు అన్నట్టు. సో చూడము అంటే నిజంగా అసలు గ్యాదరింగ్ అంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ గ్యాదరింగ్, అంతే వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్యాదరింగ్. చూడండి ఆశ్రమం బాబా వాళ్ళు, ఇది చూడండి మొత్తం DCM నిండా మంది, వేరే లెవెల్ అసలు. బా జై శ్రీరామ్, అసలు జై శ్రీరామ్ నిజంగా. చూడండి పోనిస్తలేరు అన్నట్టు బస్సులని మొత్తం. ఇక్కడ రైట్ సైడ్ సుల్తాన్పూర్ సైడ్ పోనిస్తారు బండ్లని, సుల్తాన్పూర్ సైడ్ సిటీలోకి వెళ్ళిపోమని చెప్తారు బండ్లని అన్నింటినీ. అసలు వేరే లెవెల్ ఉంది. అమ్మ అటు సైడ్ కూడా ముందుకెళ్ళి వెహికల్స్ ఆపుకునే పోకుండా, ఇగో చూసారా అటు సైడ్ పోనీకు. నువ్వు రైట్ సైడ్ వెళ్ళిపో అని చెప్తున్నాడు వాడిని. నువ్వు ముందుకు వచ్చినావు, నువ్వు రైట్ సైడ్ వెళ్ళిపో అని చెప్తున్నాడు బండిని. నేను ఎందుకు పోతాంటే లేలే నువ్వు అసలు రైట్ సైడ్ వెళ్ళిపోవాల్సిందే అని చెప్తున్నాడు ఆయన. వదులుతానే లేదు. కానిస్టేబుల్ వాళ్ళు SI వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 2 hours తర్వాత వదులుతాము, ఒక అర్ధగంట వదులుతాం బండ్లను అయోధ్యకి. సో అప్పటి వరకు వదలమని చెప్తారు. చూద్దాం మరి ఏమవుతుందో. అబ్బా చూడొచ్చు మొత్తం రిపీట్లో పెట్టి ఈ బండి నీడ. अयोध्या की तरफ जाने वाले वाहन पूरे भाग अम्बेडकर नगर होते हुए अयोध्या की तरफ जा सकते हैं या पीछे मुड़कर पूर्वांचल एक्सप्रेसवे से होते हुए जाएं। आगे डाइवर्शन के चलते रास्ता बंद है। असुविधा के लिए खेद है। सुल्तानपुर पुलिस आपकी सेवा में सदैव। సో అది మ్యాటర్. సుల్తాన్పూర్ పోలీసులు ఆపేసింది ఇక్కడ.
అది మ్యాటర్ వచ్చేసి. ఇలాను ఏ బండిని పోనిస్తలేరు అసలు. లోకల్స్ అయితే మళ్ళీ ఇక్కడ ఉండగా లోకల్స్ అయితే రిటర్న్ పంపిస్తారు అన్నట్టు. లోకల్స్ కూడా అలో చేస్తలేరు. సో లోకల్స్ని అయితే ఇంటికి వెళ్ళిపోమని చెప్తారు. నాన్ లోకల్స్ చాలా లాంగ్ ఉన్న వాళ్ళని మాత్రమే అని చెప్తారు. ఇక్కడ కాలేజ్ ఓపెన్ చేసినాం, బీటెక్ కాలేజ్ ఓపెన్ చేసినాం మొత్తము మీకోసము. మీరు అక్కడ కావాలంటే తిని పడుకోండి, రెస్ట్ తీసుకోండి, తర్వాత వెళ్ళొచ్చు మీకు నచ్చినప్పుడు. అప్పుడు రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. సో చూసాం మరి ఇంకా ఏదన్నా స్పెషల్ పర్మిషన్ ఉన్నవి అంబులెన్స్, ఏటీఎంస్ అలాంటివి సర్వీసెస్ మాత్రమే పోతున్నాయి, ఏ పోతలేవు. సో మరి ఇంక ఎంతవరకు వస్తుందో ఇంకెతనో మరి. మొత్తము వేరే లెవెల్ ఉంది అసలు, వేరే లెవెల్. చూడవచ్చు గ్యాస్ ఇక్కడ వచ్చిన ఆర్టీసీ బస్సులను కూడా వాళ్ళు యూటర్న్ పంపిస్తారు అన్నట్టు. సుల్తాన్పూర్ యూటర్న్ పంపిస్తారు. చూడొచ్చు బండ్లు. ఇండియా బస్సును పంపిస్తలేరు. మరి ఎంత టైం అవుతుంది కదా. ఇందాకనేమో 2 గంటల్లో పంపిస్తాను అన్నారు, ఇప్పుడేమో 10-11 అన్నారు. మరి ఏమవుతుందో ఇంకతను చూడాలి. మొత్తము మేము సుల్తాన్పూర్ రోడ్డుకున్నాం అన్నట్టు. మొత్తం ఆర్టీసీ బస్సులను కూడా పంపిస్తలేరు. ఎమర్జెన్సీ వెహికల్స్, పాల బండ్లను కూడా తిరిగి పోమంటారు తప్ప ఈ రూట్లో పంపిస్తలేరు అన్నట్టు. సో మరి ఎంతవరకు అవుతుందో కథను. మొత్తం బండి యూటర్న్స్ చూడొచ్చు.